నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఈ యుగాంతంలో గొప్ప బాధలు, విషమ పరీక్షలు వస్తాయి. గొప్ప మోసకరమైన పరిస్థితులు ఉంటాయి. క్రీస్తు రాకడ సమీపంగా ఉన్న కారణాన మన ప్రస్తుత జీవితాలపై దృష్టి సారించాలి. ప్రతిదినం పట్టుదలతో దేవునిని ప్రార్థించాలి. యథార్థతతోనూ స్వస్థ బుద్ధితోనూ స్వచ్ఛమైన హృదయంతోనూ ఒకరినొకరు ప్రేమించాలి. అవసరంలో ఉన్నవారి పట్ల దయ కలిగి ఆదరించాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించబడిన ఆత్మ వరాలను ఉపయోగించి ఇతర విశ్వాసులకు సేవ చేయాలి. పరిశుద్ధాత్మ శక్తిని బట్టి దేవునిని సేవిస్తూ క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించాలి. దేవునికి నిత్యము స్తుతియాగమర్పిస్తూ ఉండాలి. శ్రమలలో క్రీస్తునందు భక్తి విశ్వాసాలు చూపాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. యేసుక్రీస్తు శిలువను సమీపిస్తున్న సమయంలో ఏకాంతంగా ప్రార్థించుటకు గెత్సెమనేకు వెళుతూ శిష్యులను మెలకువగా ఉండి ప్రార్థించుడి అని ఆజ్ఞను ఇస్తున్న సందర్భాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. నిద్ర వస్తున్నటువంటి సమయంలో శిష్యులు వారి శరీర స్వభావాన్ని జయించుట అనేది వారికి ఒక గొప్ప పరీక్షగా మారింది. విషమ పరీక్షలు, దుష్టుడు కలిగించే ఆటంకాలపై మన ఆత్మలు విజయం సాధించాలి అంటే మనకు 2 విషయాలు చాలా అవసరం. అది దేవుని సన్నిధిలో స్వస్థ బుద్ధి కలిగి మెలకువగా కనిపెట్టుట మరియు ప్రార్థన చేయుట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10, 11, 18 వచనాలలో ప్రభువులో బలాఢ్యులై ఉండుడి అనగా విశ్వాసులు ఆత్మ సంబంధమైన యుద్ధంలో ఉన్నారు. వారు దేవుని యొక్క సైనికులు కాబట్టి పోరాడుతూ జయిస్తూ ఉండేలా వారికి ఉన్నటువంటి బుద్ధి, శక్తి, చిత్తము, సంకల్ప బలము చాలవు. కనుక దేవుని యొక్క బల ప్రభావాలు అవసరం. వాటి కోసం దేవుని మీదే ఆధారపడాలి. సాతాను కలిగించే అనేకమైన కుతంత్రాలను ఎదిరించుటకు దేవుడిచ్చే కవచాన్ని ధరించుకోవాలి. అన్ని సమయాలలో స్వస్థ బుద్ధి కలిగి మెలకువ కలిగి ప్రార్థనలతో విన్నపాలతో దేవుని ఆత్మలో ప్రార్థిస్తూ ఉండాలి. ఆమేన్.